బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నా ఆత్మ ప్రణామాలు. నా పేరు విజయలక్ష్మి. నేను వనస్థలిపురం మాట్లాడుతున్నానండి. నేను ధ్యానంలోకి 2021 మార్చి 18న యూట్యూబ్లో ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ రాము మాస్టర్ వీడియోస్ చూసి నేను ధ్యానంలోకి రావడం జరిగింది. ఇంకా అక్కడి నుండి నేను చేశాను 21లో. కాకపోతే అది మధ్యలో నాకు బాడీ పెయిన్స్ అవన్నీ రావడం వల్ల అది ఏంటో నాకు అర్థం కాక ఇంకా అక్కడికే మానేసినాను. 22లో వచ్చేసి నేను జగన్నాథ్ గట్టుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అక్కడి నుండి నా ధ్యాన ప్రయాణము సాగడం మొదలుపెట్టింది. అక్కడ నుండి జగన్నాథ్ గట్టుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ పిరమిడ్లు లేవు, ఎక్కడ వెళ్ళాలి నేను ఎట్లా అనేసి అనుకుంటున్న సమయంలో సీమా సుభాష్ గారి వీడియో ద్వారా నేను 108 శ్రీనివాసరావు గారి అడ్రస్ నాకు దొరికింది. దాని ద్వారా నేను ఇక్కడ ధ్యానానికి వెళ్దాం అనేసి వాళ్ళ ఇంటికి వెళ్తే అది దొరకలేదు. ఆయన ఫోన్ చేసి మళ్ళీ ఇంకో అడ్రస్ ఇచ్చినారు. అక్క అది వచ్చేసి ఇక్కడ మన శ్రీనివాసపురం కాలనీ సాయిరత్న ధ్యాన పిరమిడ్ ప్రసాద్ సార్ అయిన దుర్గా మేడం, కనక దుర్గా మేడం వాళ్ళ పిరమిడ్కి వెళ్ళి నేను ధ్యానం నేర్చుకోవడం జరిగింది. ఇంకా అక్కడ నుండి నా ధ్యాన ప్రయాణము అక్కడ పిరమిడ్ వ్యాలీకి వెళ్ళడము, పత్రి సార్ను ఫస్ట్ టైం కలవడం జరిగిందనమాట. అక్కడ మంచి అనుభవాలు, అక్కడ ధ్యానం బాగా కుదిరింది. ఇంకా అక్కడ నుండి రావడంతో ఇంకా కంటిన్యూగా అసలు ఆపకుండా ధ్యానం చేయడం మొదలుపెట్టినాను. అంతకుముందు నాకు ఆరోగ్య సమస్యలు ఉండేటివి, కూర్చోలేకపోయేదాన్ని, అసలు డిప్రెషన్ అనమాట, నిద్ర ఉండేది కాదు. కొన్ని సంవత్సరాలు నేను నిద్రపోకుండా ఉన్నాను. ఇంకా నేను ఈ ధ్యానం చేయడం వల్ల ఏంటంటే నేను హాయిగా నిద్రపోవడము, మంచి ఆరోగ్యంగా ఉండడం జరిగిందనమాట. కూర్చోడం అనేది నాకు తెలియకుండేది, ఎప్పుడు తిరుగుతూ ఉండేదాన్ని, పొద్దుైనా రాత్రి అయినా. ఇంకా అందరు పడుకుంటే కూడా నేను తిరిగేదాన్ని. అట్లాంటిది ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను కూర్చోవడం నేర్చుకున్నాను. ఇక కూర్చోవడము గంటలు కూర్చొని హాయిగా ధ్యానం చేసుకుంటున్నాను. ఆరోగ్యం కూడా బాగుంది. నాకు ఆర్థిక సమస్యలు ఉండే అవి కూడా బాగా సాల్వ్ అయిపోయినాయి. చక్కగా ధ్యానం సాగుతుంది. ఈ క్రమంలోనే పత్రి సార్తో కలవడము, సార్ తోటి వెళ్ళిన తర్వాత మాకు ఇంకా అనుభవాలు మంచిగా, ధ్యానంలో అనేది ఎట్లా కూర్చోవాలి, ధ్యానం వల్ల ఏంటి ప్రయోజనాలు అనేటివి మాకు బాగా అర్థమైనాయి అన్నమాట. అనుకోకుండా కర్తాలు వెళ్ళాలనుకుంటే అసలు కర్తాలు తెలియదు. అక్కడైతే కొత్త అనుభవం అనమాట. సారే మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళినారు. మేము పౌర్ణమి, గురు పూర్ణమికి అక్కడికి వెళ్ళాము, బుద్ధ పూర్ణమికి బెంగళూరు వెళ్ళాము. గురు పూర్ణమికి వచ్చేసి ఇక్కడికి కర్తాలకి వెళ్ళాలనుకున్నాము. కాదు అసలు ఏం తెలియదు. రాత్రి చీకటి అయిపోయింది. కర్తాల్లో దిగినాము, ఎట్లా వెళ్ళాలి అనేది ఇంకా ఏం ఆలోచన లేదు, ఏం తెలియదు. ఆ టైంలో ఏంటి బస్సు దిగినాము, ఎట్లా పోదాము, 8:30 అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళాలంటే ఎక్కడ వెళ్ళాలో తెలియదు. అందరూ అంటున్నారు ఎట్లా వెళ్తారని. సర్లే ఎవరో తీసుకెళ్తారని అనుకున్నాము. బస్సు దిగి ఒక 10 అడుగులు వేసినామో లేదు, పిఎంసి బండి వచ్చి ముందర నిల్చున్నది. మేము ఎవ్వరం అనుకోలేదు. ఇంకా నేను మా ఆయనతో ఆయన అంటున్నాడు నువ్వు ఎక్కడికో తీసుకొచ్చినావు, నీకేం తెలియదు ఏం లేదు, నన్ను కూడా తీసుకొచ్చినావు అనేసి అంటుంటే సర్లే ఎట్లాగ వెళ్తాము, ఇంకా టెన్షన్ ఏం పడొద్దు అంటే ఇంకా వెహికల్ రావడము, మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ దింపేయడము. ఆ తర్వాత అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. వాళ్ళు తీసుకెళ్ళి కర్తాల్లో పిరమిడ్ ఉంది, మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఎక్కడ పోవాలి ఏంటో కూడా తెలియదు. తను అక్కడ దింపేసి ఇక్కడ వెళ్ళండి అమ్మ, ఇక్కడ టాయిలెట్స్ ఉంటాయి, ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ భోజనాలు ఉంటాయి, భోజనం చేసుకొని వచ్చి పిరమిడ్లో ధ్యానం చేసుకోండి అని చెప్పినారు. ఇంకా అంతే. మళ్ళీ వెహికల్ చూస్తే కనిపించలేదు. ఇంకా మేము అక్కడికి వెళ్ళాము, భోజనం చేసినాము, వచ్చి పిరమిడ్లో కూర్చొని ధ్యానానికి కూర్చున్నాము. పత్రి సార్ వచ్చినారు అనమాట. సార్ అప్పుడు ఎక్కువసేపు కూర్చోలేకపోయినారు. మేమందరం ధ్యానంలో ఉన్నాం, సార్ వెళ్ళిపోయినారు. ఇంకా అక్కడ నుండి ప్రతి నెల పౌర్ణమికి మేము కర్తాలకి వెళ్ళడము, మంచి అనుభవాలు, అక్కడ ధ్యానంలో ఉన్న శక్తి అనేది మేము అనుభూతి చెందినాం అనమాట. ఇంకా నాతో పాటు మా ఆయన కూడా ధ్యానంలోకి వచ్చినారు. ఇద్దరం కలిసి కర్తాలకి వెళ్ళేవాళ్ళం.